వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గోదావరి కనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి జీఎం దేవేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఈరోజు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతుండగా 12 రోజులు 21 రోజుల దీక్ష తీసుకున్న స్వాములు వారి వారి మొక్కులు తీర్చుకోవడం కోసం వివిధ జిల్లాల నుండి కొండగట్టుకు రావడం జరిగింది. కొండగట్టు ప్రాంతమంతా కాషాయమయం అయింది. వచ్చే భక్తుల తాకిడిని తట్టుకోవడం కొరకై కొండగట్టు దేవస్థానం వారు చల్వ పందిర్లు తాగడానికి నీరు ఏర్పాటు చేశారు. కొడిమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్. స్థానిక గోదావరికని జ్యోతిబా పూలే 3 రాష్ట్రాల్లో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత విభాగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ప్రణామం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, సామాజిక సమరసత జిల్లా కన్వీనర్ అడిగొప్పుల రాజు హాజరై మాట్లాడారు. కొనసాగిద్దాం
మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కొనసాగిద్దాం మహాత్ముల ఆశయాలను, కొనసాగిద్దాం. మహాత్ముల ఆశయాలను, కొనసాగిద్దాం. భారత్ మాతా కీ జై. దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరియు వారి విద్య కోసం ఎంతో కృషి చేసినటువంటి బాబు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరస్త అభియాన్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికంలోని రాజేష్ థియేటర్ సమీపంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో ప్రతి వ్యక్తికి విద్యను అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో మరియు బడుగు బలహీన వర్గాలు దేశంలో ఎదుర్కొంటున్నటువంటి దురాలోచనలన్నింటినీ దూరం చేయడం కోసం, వారి అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేశారు. దేశంలో మొదటిసారిగా మహిళలకు విద్యను అందించడం కోసం వారి సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా పాఠశాలను ఏర్పాటు చేసి ఈ దేశంలో అందరికీ విద్యను అందించి గొప్ప సంఘ సంస్కర్తగా అందరికీ సేవలు అందించిన జ్యోతిరావు పూలేను యావత్ హిందూ సమాజం నిరంతరం గుర్తుంచుకుంటుంది. అంతేకాకుండా మానవులైనటువంటి వ్యక్తిగా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం కూడా హిందూ సమాజం స్మరించుకుంటూనే ఉంటుంది. అందుకోసం అని చెప్పి వారి ఆశయాలను కూడా మనం నిరంతరం స్మరణ చేస్తూ వారి అడుగుజాడల్లో హిందూ సమాజం నడిచి వారి స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు పోవాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది. బీసీ నాయకుడని, బాబు జగజీవరావు మాదిగ సామాజిక వర్గం నాయకుడని, అంబేద్కర్ను మాల సామాజిక వర్గం నాయకులుగా చిత్రీకరిస్తూ ఒక ఆలోచన విధంగా తీసుకుపోతున్నారు. అలాంటి ఆలోచనలను ఇక నుంచి విశ్వ హిందూ పరిషత్తు దూరం చేస్తూ ఈ మహనీయులు దేశం కోసం, దేశ సమగ్రత కోసం, ఈ ధర్మం కోసం పాటుపడినారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం. వారి ఆశయాలకు అనుకూలంగా విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరస్త వేదిక ఆధ్వర్యంలో రానున్న కార్యంలో మరిన్ని కార్యక్రమాలకు ముందుకు వెళ్తాం. జై జ్యోతిబా పూలే. స్థానిక రాజేష్ టాకీస్ జ్యోతిబా పూలే చౌరస్తలో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరస్త నగర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్ముల జయంతి వర్ధంతులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ల నుంచి నిర్వహిస్తున్నాం. రానున్న కాలంలో మహాత్ముల ఆశయాలను, వాళ్ళ ఆలోచన విధానాలను అన్ని వర్గాలకు అందించేందుకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలను తీసుకుపోతాం. కొన్ని దురదృష్ట కారణాల వల్ల మహాత్ములు మంచి ఆలోచన విధానంతో ఈ దేశ స్వతంత్రం, ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడినారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శ్రీ సీతారామ స్వామివారి జాతర ఉత్సవాలు సోమవారం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈరోజు ఉదయం స్వామివారి గుట్ట చుట్టూ ఎడ్లబండు, ద్విచక్రాలు, 4 చక్రాల వాహనాలు మరియు స్వామివారి రథంలో ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించిన దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలోని త్రిచక్ర పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం బాధ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభకు 1,116 రూపాయల విరాళాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారికి శనివారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో అందజేశారు. అంతేకాకుండా 800 ఆటోలు సభ రోజున స్వచ్ఛందంగా రావడం కాకుండా ప్రజలను తరలిస్తామని అన్నారు. ఈ సందర్భంగా త్రిచక్ర పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం అధ్యక్షులు ఇసంపల్లి సంజీవ మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, వివిధ సంఘాల నాయకులు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిషోర్ మాట్లాడారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మిగతా కిషోర్ కుమార్ సార్ కానీ మిగతా ఉన్నటువంటి ఫైజల్ అహ్మద్ సార్తో పాటు వివిధ జిల్లా అధికారులందరూ పాల్గొని ఈ జిల్లా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి అన్ని సంఘాల్లో పాల్గొంటున్నందుకు ఈరోజు జ్యోతిబా పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే దాదాపు 200 సంవత్సరాల క్రితమే మరి 198 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి జ్యోతిబా పూలే ఆ రోజు మహారాష్ట్రలో పుట్టి బడుగు బలైన వర్గాలకు కుల వివక్షకు వ్యతిరేకంగా, అంశవేతకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలందరూ కూడా మనుషులందరూ సమానమని చెప్పి మరి ముందుకు తీసుకొచ్చినట్టు ఒక మహనీయుడు. మహాత్మా గాంధీ కన్నా ముందే మరి ఈ బడుగు బలైన వర్గాలకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. కనుక రేపు రాబోయే రోజులలో మరి తన ఆశయాలు నెరవేర్చడం అంటే ఈ కుల వివక్షత పూర్తిగా పోయి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా సమానం అని చెప్పి ప్రభుత్వం ఇచ్చేటటువంటి హక్కులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకు సమాన వాటా చెందినప్పుడే మరి సమానత్వం అవుతుంది. కనుక ఆ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి జిల్లా ఇద్దరు అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. మా విజ్ఞప్తి ఒకటే, ఇంత పెద్ద నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మరి జ్యోతిబా పూలేకి సంబంధించిన భవనం లేదు, తన విగ్రహం కూడా లేదు. కనుక అధికారికంగా మరి ప్రభుత్వం నిధులు కేటాయించి ఒక బడుగు బలైన వర్గాలకు మా కుల సంఘాలన్నీ కూడా మరి సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కానీ మరి సమావేశాలు నిర్వహించుకోవడం కానీ ఒక హాలుకు సంబంధించిన స్థలాన్ని కేటాయించి మరి దానికి పూలే భవనంతో పాటు విగ్రహానికి కూడా ప్రభుత్వం స్థలం కేటాయిస్తే మరి ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వండి, లేనట్టయితే మేము సంఘాలుగా చేసుకొని మరి విగ్రహం పెట్టడం జరుగుతుంది. కనుక దయచేసి మళ్ళీ వచ్చేటువంటి జయంతి లోపు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మీరందరూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి.
జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. స్థానిక ఓరగడ్డలోని ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన జీవితం అంతా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అతని జీవితం అంతా సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని సూచించారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీరంతా సమాజ బాగు కోసం, పేదల కోసం నిరంతరం తప్పించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకుంటేనే జీవితం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని సూచించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. బీసీలందరికీ పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పీఎం శ్యామ్ సుందర్ మరియు సింగరేణి అధికారులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అస్పృశ్యత అనేది మనకి కనబడలేదు. మరి ఆనాడు మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి రోడ్డు మీద వెళ్తే కానీ ఒక కుల వివక్ష చూపెట్టి, అంటే ఆనాడు ఒక ఎస్సీసే కాదు, ఆనాడు శూద్రులు కాకుండా ఈ రోజున మన అగ్రవర్ణాలు చెప్పుకునే వాళ్ళు కూడా ఆనాడు శూద్రులుగా పరిగణించబడింది. మరి అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా ఆయన తిరుగుబాటు చేసి మరి సత్యశోధక సమాజ్ అనేది ఒక స్థాపించి మరి ప్రతి సాయంత్రం పూట ఈరోజు చూస్తున్నాం, నేను చిన్నతనంలో చూసుకున్నాం ఈవినింగ్ పూట బడులు అనేది. మరి ఆయన 150 సంవత్సరాల క్రితమే బడులు స్థాపించి సాయంత్రం పూట విద్య నేర్పాలా, విద్య అనేది గొప్ప ఆయుధము, ఈ ప్రపంచాన్ని మార్చాలనంటే, ఈ బడుగు బలైన వారికి ఒక మంచి కత్తి ఇవ్వాలంటే ఆ రోజు చదువు చెప్పడమే మార్గం అని చెప్పేసి ముందుకు మన దారి చూపెట్టాడు. మరి ఆ చూపెట్టిన పయనంలో ఇవాళ ప్రభుత్వాలు పూర్తిగా కాకపోయినా కొంతమేరకు చేస్తూ ఉన్నది. మరి ఇంకా కూడా మనం ఆ విద్యాపరంగా ఇంకా చాలా మట్టికి మనం వెనకబడి ఉన్నాము. ప్రభుత్వాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా కేంద్ర విద్యాలయాలు స్థాపిస్తున్నారు. కానీ ఇంకా కూడా మనం ఆలోచించాల్సిన విషయం, ఈ రోజున ఏ వస్తువు అయినా సరే ఎట్లా మార్కెట్లో కొనుక్కుంటున్నామో అదేవిధంగా ఈరోజు సిఆర్ క్లబ్లో కూడా ఫంక్షన్ నిర్వహిస్తున్నాము. మరి ఈ అఫీషియల్గా ఈ జ్యోతిరావు పూలే గారి ఫంక్షన్ని నిర్వహించుకోవడానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేసిన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బల్లాం సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి, వారి యొక్క గొప్పతనం గురించి మనందరికీ వక్తలు కూలంకషంగా తెలియజేశారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే, వారు ప్రప్రథమ టీచరు. జ్యోతిరావు పూలే గారు ప్రముఖ సంఘ సంస్కర్త, మహారాష్ట్రలో 1827లో జన్మించారు. సుమారు 1890లో పరమపదించినట్టున్నారు. అదేవిధంగా మరి మహాత్మా గాంధీ గారు 1869లో జన్మించారు. సో అంబేద్కర్ గారు 1891, అంటే దాదాపు పూలే గారు జన్మించిన 64 సంవత్సరాలకి అంబేద్కర్ గారు జన్మించారు. మరి ఆ 64 సంవత్సరాల కాలంలో ఎంతైతే మార్పులు వచ్చాయో ఆ మార్పులను చూసి మరి అంబేద్కర్ గారు ఉత్తేజం పొంది, మరి నాకు పూలే గారు ఆదర్శంతో నేను ఇంత పెద్ద స్థాయికి ఎదిగానని మరి అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సో దాదాపు 200 సంవత్సరాల క్రితము మహిళలకి ప్రత్యేకంగా స్కూల్ స్టార్ట్ చేశారని నేను చూశాను పూలే గారు. అదేవిధంగా మరి సందర్భాలుగా బీసీ కమిషన్ కలిసి విజ్ఞప్తులు చేసిన మేరకు మొన్న మనకు ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు చేసి ఇవాళ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన లైజనింగ్ ఆఫీసర్స్ కావచ్చు, కమిటీని కావచ్చు ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్య అతిథులు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. అందరి మనసులో కూడా బీసీ అసోసియేషన్లో మహేశ్వరరావు సార్తో, రమేష్ సార్తో మాట్లాడారు. మీరు ఎట్లా డిక్లేర్ చేయకండి ఇప్పుడే పోస్టులు, సరే అన్నారు. మన సమయం లేదు కాబట్టి ఇవాళ తొందరగా చేసుకొని కార్యక్రమాన్ని చేసుకొని నెక్స్ట్ ఫర్దర్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరి సమక్షంలో మనకు సంబంధించిన కమిటీలను ఎన్నుకుంటామని, దీన్ని ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గానే ఉంటారు. ఎవరికి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, వీళ్ళు ఎవరికి సందేశపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా నిన్న కూడా
మన సిఎండిఎం గారు రాత్రి 8 గంటలకు కూడా అఫీషియల్ ఫంక్షన్కు నిన్న 25,000 రూపీస్ నిన్న సింగరేణి సంస్థ మనకు రావడం జరిగింది. దానికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా గౌరవ జనరల్ మేనేజర్ గారు కూడా నిన్న చాలా టైం ఉన్నప్పటికీ ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా ఇలా సమయం ఇచ్చి మన కోసం ఇచ్చేసిన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారు కూడా చప్పట్ల ద్వారా ఒకసారి మీ స్వాగతం పలకాలని తెలియజేస్తూ, ఏ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి బీసీ హక్కుల కోసం రిజర్వేషన్లపై మనం అందరూ సమిష్టిగా మనం మంచితనంతో సామరస్యంగా పరిష్కరించడానికి మనకు చట్టం ఒక తోవ అనేది ఏర్పడ్డది. కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మన ద్వారా ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు. మనం 10 మందికి బీసీ అసోసియేషన్ వాళ్ళు సాయం చేసే స్థితిలో కూడా మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఈనాటి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రధాన చౌరస్తా రామగుండం ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి ప్రకటన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపును మా నియోజకవర్గం మరియు జిల్లా కాంగ్రెస్ శాఖ గట్టిగా స్వీకరించింది. ఈ సందర్భంగా రామగుండంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే శ్రీ ఎస్ఎం రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు మరమ్మతులు సుందరీకరణ కోసం 68 లక్షలు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డికి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ బస్టాండ్ వద్ద గల ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు పునర్నిర్మాణ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేతలు బంక సంపత్ యాదవ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు పునర్నిర్మాణ పనులకు 68 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క ఇండోర్ స్టేడియం షటిల్ బ్యాడ్మింటన్ యొక్క స్టేడియాన్ని మరి రెనోవేట్ చేయాలని చెప్పి మాకు అనేక సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో సతమవుతుంటే స్థానిక శాసనసభ్యులు నా ఆత్మీయులు మన నాయని రాజేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి మా యొక్క సమస్యలను వారు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత వారు ఈ యొక్క ఇబ్బందులు గుర్తించి వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి చొరవ తీసుకొని 68 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి మంజూరు చేయించినందుకు నేను ప్రత్యేకంగా తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిజంగా చాలా 8-9 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్య అనేక ప్రాబ్లమ్స్ అనేక మంది ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ చెప్పినా కూడా సాధ్యపడలేదు. కానీ ఇక్కడ వర్షం వస్తే ఉరుస్తుంది, పిట్టలు వచ్చి రెట్టలు వేస్తున్నాయి. మరి ఇక్కడ రూమ్స్ కరెక్ట్ లేవు, బాత్రూమ్స్ లేవు, లాట్రిన్స్ ఏమీ లేవు, చాలా ఇబ్బంది అవుతున్నాయని చెప్పి మరి నాయన్ రాజేందర్ రెడ్డి గారికి చెప్పి మీరు ఒకసారి ప్రత్యక్షంగా రావాలని చెప్పి అనగానే వెంటనే వచ్చి ఆయన చూసి చెల్లించిపోయి మీ సమస్య ప్రధానంగా నేను తీసుకుంటాను, తప్పకుండా నేను జిల్లా అధికారులతో మాట్లాడతా, ప్రభుత్వంతో మాట్లాడతా, వారు కనుక చేయకపోతే నా సొంతగా నా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా రిపేర్ చేపిస్తా అన్నా అని చెప్పి ప్రామిస్ చేసిండు. ఆ ప్రామిస్కి అనుగుణంగా ఈరోజు నిలబెట్టుకొని 68 లక్షల రూపాయలతోని పునర్నిర్మాణ పనులను మరి అలా ప్రారంభించినందుకు వారి చేతిలో శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరి పక్షాన్ని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈరోజు మన ప్రియతమ నేత ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరు కావడం జరిగింది. వారితో పాటు ఈ కార్యక్రమంలో భాగంగా కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి పాల్గొని ఎమ్మెల్యేకి రాజ్యాంగ పటిమను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.